ప్రాచీన భారతదేశం సంస్కృతి ఆధ్యాత్మికతకే కాదు, సాంకేతిక విజ్ఞానం యొక్క సంపూర్ణ రాజధాని. వేల సంవత్సరాల క్రితమే సుశ్రుత చరకుడు శస్త్రచికిత్సను మానవాళికి పరిచయం చేశారు. క్రీస్తు పూర్వం 300 నాటికే సూర్యుని చుట్టూ భూమి విప్లవం యొక్క పొడవు 365 రోజులని మన పూర్వీకులు ఆ రోజుల్లోనే నిర్ణయించారు. మైక్రోవేవ్ కమ్యూనికేషన్, మైసూర్ రాకెట్, రామన్ ఎఫెక్ట్, ఇలా ఎన్నో అద్భుతాలు ప్రపంచానికి మనమే ఆవిష్కరించాం. ఆ విజ్ఞానం ముందు తరాలకు ఎందుకు చేరలేదని ఆయన అడుగుతున్నాడు. కొన్ని శతాబ్దాల పాటు పొరుగు దేశాలు మనని దోచుకున్నాయి, మన విజ్ఞానాన్ని నాశనం చేశాయి. అయినప్పటికీ ఇంకా ఎంతో విజ్ఞానాన్ని, అంతులేని సంపదని కొన్ని నిగూఢ ప్రదేశాల్లో దాచి ఉంచారు. ఎలా? నాగబంధనం, జలబంధనం, గరుడ బంధనం, క్రిమి బంధనం, ఇలాంటి బంధనాలతో ఆ ప్రదేశాల్ని మూసివేశారు. నాగబంధనం ఇడిపించుడెట్లా? അച്ചു വേഗം ഒരു ചായ കൊടുക്കൂ. ഒരു സാംസ്കാരിക ടൂറിസ്റ്റ് കേന്ദ്രമാണ് എടക്കൽ ഗുഹയും സാംസ്കാരിക മ്യൂസിയവും. ഏറ്റവും മികച്ച ഹാൻഡ് ക്രാഫ്റ്റഡ് കിതാബുള്ളിവേറുകൾക്ക് ഓണപ്പുടവ.com ഞങ്ങളുടെ വെബ്സൈറ്റ് സന്ദർശിക്കൂ, ഓർഡർ ചെയ്യൂ. ഞങ്ങളത് നിങ്ങളുടെ വീട്ടുപടിക്കൽ എത്തിക്കാം. ഓൺലൈൻ ഓർഡർ ചെയ്യൂ. ఇంటి ముంగట పిల్లి చచ్చిపడింది. ఏదో కీడైతుందని గుబులవుతుంది. చిన్న చిన్న ఆటలు గుబులు పడితే ఎట్లా? నువ్వు అవన్నీ పట్టించుకోకుండా నమ్మలంగా ఇంటికి పో. నేను గంట సేపట్లో వస్తా. కొమరే చేటా കുമരി, ഇനി മുതൽ എൻ്റെ അടുത്ത് നിന്ന് പാല് മേടിച്ചോ. ഈ പാക്കറ്റ് പാൽ നിർത്തിവെയ്. ഞാനൊരു പശുവിനെ മേടിച്ചിട്ടുണ്ട്. ఆవు కొన్నావా? మంచిదేగా. ఆవంటే అమ్మ లెక్క. మంచిగా చూసుకో. ఇందుకు పేరేం పెట్టినావు? లక్ష్మి. 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 ఏంది బల్జా, గింత పొద్దుగాల వచ్చినావు? ఆశలే, నువ్వు లోపలికి వెళ్ళి స్నానం చెప్పు. గది సరే గాని ఇంత పొద్దుగాల నువ్వేడికల్లో వస్తున్నావు? నిన్న పున్నమి కదా, బావున్నప్పుడు పున్నంకే గా కొండ మీద ఇంటదానికి తీసిపోతుండేగా, గందుకే ఆడుంటే బావుతో ఉన్నట్టుంటదని ఆడికెళ్ళే వస్తున్నా. అవు ఒక్కదానిపై ఎందుకు పోయినావు? ఎవరన్నా తోడు తీసుకోబోరాదు? ఒంటరిగా ఎందుకు చెల్లే? అప్పుడు అంటే ఆడుంటుండే. అవు మాలేసినావుగా, అంత మంచిగా అవుతుందా? ఏం మంచోడే ఏందో. మందు మాంతనే కానీ ఇంటికి వచ్చేది లేదని చెప్పిపోయిందిగా రాముల. ఒకసారి నా వల్ల అందరి ముందు ఇజ్జత్ పోయింది ఆ తల్లిది. మళ్ళా గట్లాంటి తప్పు జరగద్దని గీ మాలేసిన. ఇప్పుడు ఏమైంది? ఎందుకంత పరేషాన్ అవుతున్నావు? నేనెంత చెప్పాను అనుకుండా రాముల ఊరుకు పోయింది. ఇప్పుడు వాళ్ళకి మంచి లేదని చెప్పి పైసల కోసం నా పానం తీస్తుంది. నా బతికే గంతంత మాత్రం ఉందేడా. గా పైసలు అడిగెళ్తావాలే ఏం అర్థమైతలే. జర మనసు మంచిగా అయితేనే ఇట్లొచ్చిన. పైసలు లేకుంటే ఏ పని నడవదేడా. ఆఖరికి పానాలైనా. నేను ఇప్పుడే వస్తాగు. బల్జా
ఇగో ఈ కమ్మలు మార్చి ఇంకా పైసలు ఇచ్చేసే రాములకి. ఏంది చెల్లెం ఇది? నీ బంగారం ఇచ్చిరింది. ఇట్లాంటి పని చేయకు, లోపల పెట్టుకో పో. చెల్లెమ్మ అంటేవి కదా, తోడబుట్టింది ఇచ్చింది అనుకో. ఏంది ఆలోచిస్తున్నావు? ఇంకేం ఆలోచన చేయకు. రాములానా గిట్లే? రాములా అక్క బల్జా నాకంతా చెప్పిండు, నువ్వేం దిగులు పడకు, అంతా మంచిగా అవుతుంది. ఈ కమ్మలు ఇచ్చినా అవి మార్చి నీకు పైసలు వేస్తాడు, చూసుకో. కష్టంలో నేను పక్కన లేకపోయినా నాకు సాయం చేస్తున్నావు అక్క. నాకేం మాట్లాడాలో తెలుస్తలేదు. అరే తీ, అవన్నీ మళ్ళీ చూద్దాంలే గాని నువ్వు జల్దీ వచ్చేసాయి. ఉంటా. గట్లనే అక్క. అవు సార్, సడన్గా ఈ ఫైల్ తీస్తున్నది? కలెక్టర్ సార్ ఆర్డర్ రా, కొత్త ఎస్ఐ వస్తుండంట. నమస్తే సార్, హెడ్ కానిస్టేబుల్ ఏరై సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓ గ్రీన్ టీ. రమేష్ కదా? అవు సార్. ఒకే చిత్తుల రెండు శవాల్. జంగగానికేస్తో మస్తు సెటిల్ అయిపోయినావులే. తీసుకోండి సార్. ఈ పూలు మనతో కాదు, లిటిల్ అలర్జీ అన్నట్టు. పక్క తీసుకోపోరి, పక్క తీసుకోపోరి. పక్కన పెట్టు. ఇప్పుడు చెప్పి ఎందుకు కదా ఇట్లా వచ్చినావు? మీకు తెలియంది ఏముంది సార్, జర ఇప్పుడే అన్నీ సెట్ అవుతున్నాయి. మరి మీరు మాకు సపోర్ట్ చేస్తే మేము మిమ్మల్ని మంచిగా చూసుకుంటాం. అట్లంటావా? అయినా ఆ కేసుని మస్తు సెటిల్ చేసుకున్నావుగా. ఇంకేం కాదులే, నేను చూసుకుంటా పో. ఉంటా సార్. అవురేయా, ఈ హీరో ఎప్పటికెళ్ళి రాట్లా? ఎవరు సార్? జంగైరా బాయ్. కేసు వెనక్కి తీసుకెళ్ళినప్పటి నుంచి వస్తాలేడు సార్. ఊర్లకెళ్ళి లేడు. ఇంట్లో వాళ్ళకు కూడా ఏడికి పోయిండో తెలియదంట సార్. ఇంకెందుకు వస్తాడు? తెలివిగా కేసుని క్యాష్ చేసుకుంటూ లైఫ్లో సెటిల్ అయిపోయిండు. వాళ్ళ ఇంటోళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వాలంటే వాళ్ళు కూడా మస్తు సెటిల్ అయిపోయింటారు. మళ్ళా వీళ్ళ కోసం మీడియాలో ఓటింగ్లు, పోలింగ్లు అని స్క్రోలింగ్లు. మజాక్ అయిపోయింది కొడుకులకి. నన్ను చూస్తారంటే పోయి పని చూసుకుంటారు. సారు, మీరేమనుకోనంటే ఒక్క విషయం చెప్తాను సారు. కాకి సొక్క వేసుకునే ముందు ప్రతి ఒక్కడు నిజాయితీగా బతకాలనుకుంటాడు. కానీ పరిస్థితుల వల్ల, ప్రెజర్స్ వల్ల అవినీతి అనే బురద యూనిఫామ్కి రాసేసుకుంటాడు. కానీ జంగయ్య అట్టంటోడు కాదు సార్, నీతిని నమ్మిండు. ఇందాక వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కనబడతాలేదు, కంప్లైంట్ ఇయ్యలేదని మీరన్నారు సార్. గాడి ఇంట్లోకి వెళ్ళిపోయినాక 4 రోజులకే లక్ష్యం వచ్చింది సార్. నేనే ఎస్ఐ స్టేషన్లో ఉండు
నిన్ను చూస్తే గుస్సైతాడని పంపేసిన సార్. సార్, మంచోడో చెడ్డోడో ఒక పోలీస్ కనిపిస్తాలేదంటే కనిపెట్టాలి కదా సార్. పోలీస్ అంటేనే మంచోడని నమ్మేటోడు సార్. ఆడు కేసు వాపస్ తీసుకున్నాడంటే గాడేదో తప్పు జరిగింది సార్. ఖచ్చితంగా ఆ తప్పు ఆడు చేసి ఉన్నాడు సార్. ఆడు మంచోడని మీరు అనకపోయినా పర్వాలేదు, కానీ చెడ్డోడని మాత్రం అనకుర్రి. నేనేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించురు సార్. మీరు కూర్చోండి, సార్ చెప్పేస్తా. ఇది హైదరాబాద్ అయితే ఏడు కంప్లైంట్ ఇస్తున్నారేంది? సార్ ఏంటి సార్? పోలీస్ స్టోరీ సినిమా ఎన్నిసార్లు చూసినావు? వాయిస్ మ్యాచ్ కాకపోయినా సాయి కుమార్ లెక్క డైలాగులు సాలిడ్గా చెప్పినావు. అంటే కానీ మిస్సింగ్ కేసు మనమే ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దాం. ఎవరికే సార్? ఏం కేసు? ప్రతోని నీతికో రేట్ ఉంటుంది వీరయ్య. గదంతనేది ఆడి ఈక్నెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. జంగగాని జీవితంలో నీతుందో భూతుందో చూద్దాంపా. ఏం సాంబయ్య, ఎట్లున్నావు? మస్తు దినాలైంది నిన్ను చూసి. బాగున్నా సార్. సాంబయ్య అని ఈ ఊళ్ళోనే రైల్వే స్టేషన్లో గ్యాంగ్మెన్గా పనిచేసిండు సార్. ఇప్పుడు పక్కూర్లో చేస్తుండు. మరి ఈడేం పని? లక్ష్మూలం కలిసి మస్తు దినాలైంది సార్. చూసిపోతామని వచ్చిన. చూసినావుగా, ఇవ్వో. వస్తా బిడ్డ. ఎవరు? కొత్త ఎస్ఐ అమ్మా, మన జంగయ్య కేసుని ఎంక్వైరీ చేయడానికి వచ్చిండు. గది గాలి సోకుండా ఉండని కట్టినాం, మామిచ్చిండు. మన జంగయ్యకి పెదనాన్న అవుతాడు సార్. మళ్ళీ ఆయన ఉంటాడు కనిపిస్తలే. ఆయన పక్కూర్లో ఉంటాడు. చేతికి ఇంకా మట్టి గాజులో ఉన్నాయండి. బంగారంతో చేపించుకోలే? అర్థం కాలేదు సార్. జంగయ్య గారు పైసలు తీసుకుని కేసు వాపస్ తీసుకుండు కదా, నీ లెక్క నీకు ఇంకా ముట్టలే. జంగయ్య పైసలు తీసుకున్నాడేంది సార్? జంగా గసంటోడు కాదు. కైనా కేసు వాపస్ తీసుకున్నాక ఈ రోజు వరకు ఇంటికి రాలే. కొన్ని చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేస్తావా? నీ మొగుడిని చంపినోడికి వెళ్ళి పైసలు తీసుకున్నావు, మీదికెళ్ళి నీ మరితో గాని మీదే కేసు పెట్టించినావు. మీ ఇద్దరు కేసు గెలిచే టైంకి కేసు వాపస్ తీసుకున్నావు. అరే మెంటల్ వేస్తుంది మీ కేసు చూస్తుంటే. ఏమేం చెల్లమ్మా? పోలీసు వచ్చారేంది? ఈ స్వామి ఎవరు? పక్కింట్లో ఉంటా సార్. ఫోన్ సార్. ఫోన్. జంగయ్య కేసు ఇన్వెస్టిగేట్ చేస్తుంది నేనే. ఆ కేసులో మీ ఇద్దరు ప్రైమ్ సస్పెక్ట్స్. ఈ ఊళ్ళోనే ఉండాలి. ఏంది? బయటికి ఎడన పోవాలంటే సార్ పర్మిషన్ తీసుకోవాలి. సమझేందా? సారు ఏంది? రాత్రిగా గుళ్ళోకి పోయినట్రా, గందుకే సచ్చిండు. అయినా లోపల చేస్తే బయట ఎట్లా పడ్డట్రా? ఏంద్రా సర్పంచులందరూ ఇట్లా చేస్తున్నారు?
రాత్రి ఆ గుళ్ళోకి పోయిందంటరా. గాలి సోకుండా ఉండని కట్టి అయినా లోపల చేస్తే మామిచ్చింది. మీరు హైదరాబాద్ అయితే ఏడు కంప్లైంట్ చేస్తున్నారండి. సారు చాయ్ సారు యాడికి పోతురు సార్? సార్ పొద్దుగాల వచ్చిన కంప్లీట్ పేపర్ ఏది? జల్దీ జల్దీ. ఇదిగోండి సార్. అన్నా గరం గరం చాయ్ అన్న. సమయం పిడిగా నీయా. ఏమంటుండేది ఇచ్చాను. దీనవ్వ